ఏంటి రమదాన్ మంత్ అయిపోయింది కానీ ఇంకా హలీం తినలేదా? హలీం తినాలని ఎంతో కోరికగా ఉన్నా సరే బయటికి వెళ్ళి తిందామంటే అవ్వక కొందరు, బయట ఎలా చేస్తారో ఏంటో అని భయంతో కొందరు తినటం మానేస్తారు. ఇంత ఈజీగా ఇప్పటి వరకు మీకు ఎవ్వరూ హలీం ప్రాసెస్ చెప్పుండరు. నేను చెప్తాను. ఈ రోజే లాస్ట్ డే కదా రమదాన్ ఈ రోజు. సో ఈ రోజే ట్రై చేసి తినేయండి. ముందుగా ఆనియన్స్ ని సన్నగా నిలువుగా కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వీడియోలో చూపించిన పప్పు దినుసులని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో నెయ్యి వేసుకొని జీడిపప్పులు బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టి ఆ నెయ్యిలోనే ఎక్స్ట్రా నెయ్యి యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా సామాన్లు, చికెన్ వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చికెన్ మునిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 6 విజిల్స్ రానివ్వండి. చికెన్ మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు పప్పు గుత్తుతో చికెన్ మొత్తం స్మాష్ చేసేసి అందులోనే ముందుగా ఆడుకున్న పౌడర్ వేసుకొని పప్పు గుత్తుతో బాగా కలుపుకొని గట్టిగా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు దీనిలో లీటర్ వాటర్ యాడ్ చేసుకుని పప్పు గుత్తితో కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, గీ వేసుకొని పప్పు గుత్తితో బాగా కలుపుకుంటే హలీం రెడీ అయిపోతుంది. తినేటప్పుడు మళ్ళీ హలీం పైన కాజు, ఫ్రైడ్ ఆనియన్స్, గీ వేసుకొని తింటే ఎక్స్ట్రాడినరీ ఉంటది. ఎవరికైనా పెడితే మాత్రం ఏ హోటల్లో కొన్నారో అని డెఫినెట్ గా అడుగుతారు.